హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మనము బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనే సిరీస్ మనం చేస్తున్నాము. ఈరోజు చేసే వీడియో ఆఖరి వీడియో ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం 9 టిప్స్ చెప్పుకున్నాం. ఇది 10th టిప్ అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు గడిచిన కాలంలో మనం చేసిన మీ రిమైనింగ్ వీడియోస్ కూడా అలా మీరు చూస్తూ ఉండండి. 1-2 సార్లు పదే పదే మళ్ళా చూసిన వీడియోనే మీరు చూస్తూ ఉంటే, చిన్న వీడియోస్ కాబట్టి మీకు టైం ఉన్నప్పుడల్లా చూసిన వీడియోనే చూస్తూ ఉంటే మీలో చాలా మార్పు వస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి పెరుగుతాయి. అయితే ఈరోజు టిప్ ఏంటంటే, ప్లే ద పార్ట్, యాక్ట్ యాజ్ కాన్ఫిడెంట్ యాజ్ యూ వాంట్ టు బీ, డ్రెస్ వెల్, look people in the eye, speak distinctly, walk, talk, and act confidently, and you will soon feel more confident too. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టిప్. ఈ టిప్ యొక్క అర్థం ఏంటంటే, గడిచిన వీడియోస్లో మనం 9 టిప్స్ వరకు చెప్పుకున్నాం. అవన్నిటిని మీరు మనసులో ఉంచుకుని యూ హ్యావ్ టు ప్లే ద పార్ట్. మీరు వర్క్ చేసే ఆఫీసెస్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, వర్క్ ప్లేసెస్లో కానివ్వండి, అది ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి మన యొక్క జాబ్ చార్ట్ ఏంటో తెలుసు. యాజ్ ఏ ఎంప్లాయీగా, యాజ్ ఏ స్టూడెంట్గా మనము ఏం చేయాలో, మన పని ఏంటో మనకు తెలుసు. ప్లే ద పార్ట్, మన రోల్ మనం ప్లే చేయాలి ఫ్రెండ్స్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన రోల్ మనం ప్లే చేయకుండా ఇతరుల యొక్క వర్క్స్లో మనం తలదూరుస్తూ ఉంటాం. ఇతరుల యొక్క వర్క్స్లో మనం కాలు పెడతానికి చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే మన పని మనం చేయకుండా ఇతరులు ఏం చేస్తున్నారు, అతను ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుంది అని మనం ఇతరుల యొక్క వర్క్స్లో మనం తలదూరుస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అది మన పని కాదు. సో దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకుని వీ హ్యావ్ టు ప్లే అవర్ రోల్, ప్లే అవర్ పార్ట్. సో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామో అంత కాన్ఫిడెంట్గా ఉండటానికి ప్రతిరోజు కూడా మనం పాజిటివ్గా ఫ్రెండ్స్ వర్క్ చేయాలి. తర్వాత డ్రెస్ వెల్, మనం మనకున్న వాటిలో, మనకున్న దాంట్లో మంచిగా డ్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది అంత బాగుంటుంది, వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఉంటారు, ఎన్నో స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అయితే కొన్నిసార్లు వాళ్ళు డ్రెస్ మంచిగా చేసుకుంటానికి టైం తీసుకోరు, డ్రెస్ పట్టించుకోరు. అదే కాదు ఫ్రెండ్స్. మనం గతంలో మేము పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో, ఓల్డ్ సిలబస్లో ఒక ఇంగ్లీష్లో 8th క్లాస్లో ఒక లెసన్ ఉండేది, వాట్ క్లోత్స్ సే అని. వాట్ క్లోత్స్ సే అంటే మనం ఏదైతే దుస్తులు ధరిస్తామో, ఎటువంటి డ్రెస్ మనం వేసుకుంటున్నామో, మనం వేసుకున్న డ్రెస్ ఇతరులకి మన గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మన యొక్క డ్రెస్ కూడా మన గురించి చెప్తుంది. అందుకనే మనం డ్రెస్ వెల్. అలాగే మాట్లాడేటప్పుడు, ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు, అది మీరు టీచర్తో మాట్లాడుతున్నా, మీ బాస్తో మాట్లాడుతున్నా, మీ మేనేజర్తో మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ ప్యానల్తో మాట్లాడుతున్నా, లుక్ పీపుల్ ఇన్ ద ఐ. సో ప్రజల యొక్క, మీరు మాట్లాడుతున్న వ్యక్తి యొక్క కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి. దట్ షోస్ అవర్ కాన్ఫిడెంట్ లెవెల్ ఫ్రెండ్స్. అలాగే స్పీక్ డిస్టింక్ట్లీ, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది క్లియర్గా మాట్లాడటానికి, స్పష్టంగా మాట్లాడటానికి, మీరు అనుకున్నది ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వాక్, టాక్ అండ్ యాక్ట్ కాన్ఫిడెంట్లీ. సో మనం మాట్లాడేది ఎప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. మనం నడిచేటప్పుడు కూడా కాన్ఫిడెంట్గా నడవాలి ఫ్రెండ్స్. మన యొక్క నడక కూడా మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చూపిస్తుంది ఫ్రెండ్స్. మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనుక తక్కువగా ఉంటే మన నడక కూడా మారిపోతుంది. కాన్ఫిడెంట్గా తలెత్తుకుని మనం నడవలేము. కాబట్టి వాక్,
టాక్ అండ్ యాక్ట్ కాన్ఫిడెంట్లీ. మనం చేసే ప్రతి పని కూడా కాన్ఫిడెంట్గా మనం చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఇలాగ చేస్తారో, మనం గతంలో చెప్పుకున్న 10 వీడియోస్లో మనం ఏ పాయింట్స్ అయితే చెప్పుకున్నామో ఫ్రెండ్స్, అవన్నీ కూడా మీరు పాటిస్తూ మీరు కాన్ఫిడెంట్గా మీకు అప్పగించిన పనిని ఇతరుల యొక్క పనిలో మీరు కల్పించుకోకుండా మీ పనిని మీరు కాన్ఫిడెంట్గా రోజు చక్కగా చిన్న చిన్నగా చేసుకుంటూ పోతూ ఉంటే వన్ డే యూ విల్ ఫీల్ వెరీ సూన్ యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ టు. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ నైస్ టైం. ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఈ హౌ టు బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనే సిరీస్లో ఉన్న వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు మీరు నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much. Have a nice time.